ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు ఆస్తి మన చేతికి వస్తుందో చచ్చినా రాదు. ముందు వీళ్ళేం చేస్తున్నారో చూద్దాం. పదండి. అక్క, నువ్వు రేపు చేయబోయే ఫస్ట్ రౌండ్లో సాంగ్ ఇదే కదా? ఇప్పుడు చెప్తా. ఈ సాంగ్ నువ్వు చెయ్యకముందే నేను పర్ఫార్మెన్స్ చేస్తా. నువ్వు రేపు ఏ సాంగ్ చేస్తావో నేను అది చూస్తా. ఎస్, షూర్ కంపల్సరీ. నేను మళ్ళీ కాల్ చేస్తాను. గాయత్రి, జరిగిన దానికి సారీ. నువ్వింకా అలానే ఉంటే నాకు చాలా బాధగా ఉంది. నన్ను అర్థం చేసుకో. భర్తగా నా మెళ్ళో తాళి కట్టినందుకు పూలు పెడుతున్నా సరే, నేనేమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను అంటే అది నేను మీకిస్తున్న గౌరవం. అంతేగాని మీ మీద నాకు కోపం లేదని కాదు. నీకు నా మీద ఎందుకు కోపం ఉందో నాకు తెలుసు, కానీ అదే జీవితం కాదు. జరిగిన దాంట్లో నా పొరపాటు ఉంది, నేను ఒప్పుకుంటున్నాను. కానీ నువ్వు అదే మొండి పట్టుదలతో అలానే ఉంటానంటే అది కరెక్ట్ కాదు. ఏది కరెక్ట్ కాదు? మా అక్క తప్పు చేయలేదు అనంటే మీరు నమ్మకుండా అపార్థం చేసుకోవటం తప్పు కదా? ఇంకా దాన్నే పట్టుకుని వేలాడితే కరెక్ట్ కాదు అని అంటున్నాను. అవునండి, నేను దాన్ని పట్టుకుని వేలాడతాను. ఎందుకంటే నేను మీలాగా రోజుకొక రకంగా మారిపోయే మనిషిని కాదు. మీరిలా ప్రేమ చూపిస్తున్నారని వెంటనే నా మనసు మారిపోదు. ఈ ఇంట్లో చాలా మందిలాగా క్షణానికొకలాగా ప్రవర్తించడం, ఊసరవల్లిలాగా రంగులు మార్చడం నాకు చేత కాదు. నా మాట తీరు అంతే, నా ప్రవర్తన అంతే, నా మనసు అంతే. గాయత్రి, ప్రతి దానికి జరిగిన పొరపాటుని ముడివేసి చూడకు. నేను అలాగే చూస్తాను. ఎందుకంటే నాకు అబద్ధం చెప్పేవాళ్లు నచ్చరు. మోసం చేసేవాళ్లన్నా, క్షణానికొకలాగా మనసు మార్చుకునే వాళ్లన్నా నాకు నచ్చరు. నన్ను ప్రేమించారు, నేను కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను. మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకున్నాను. ఒక్క చిన్న అబద్ధం చెప్పినా తట్టుకోలేరు. అలాంటిది మా అక్క విషయంలో మీరు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. నేను మీలాగా క్షణానికొకలాగా మారిపోలేను. ఒక చిన్న అబద్ధం కూడా నా భార్య సహించలేకపోతుంది. అలాంటిది వాళ్ళ నాన్నని మా అన్నయ్యే యాక్సిడెంట్ చేశాడని తెలిస్తే గాయత్రి నన్ను ఎలా చూస్తుందో. చూడండి, జరిగింది మీరు మర్చిపోతారేమో, కానీ నేను మర్చిపోలేను. అలా కూర్చో. ఫణి, మీరు కూడా రండి, భోంచేదురు కానీ.
లేదు రోసి, వర్క్ టెన్షన్ చాలా ఉంది, చాలా ప్రెషర్గా ఉంది. కన్స్ట్రక్షన్లో చాలా ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి. నేను తర్వాత తింటానులే కానీ మీరు తినండి. ఫణి ఏమైందిరా పని? ఎందుకలా విసుగ్గా ఉన్నావు? బామ్మ, ఎండీగా పెదనాన్న ఉన్నారు. ఇప్పుడైనా పరిస్థితి బాగాలేదు. చాలా ఫైల్స్ పెండింగ్లో పడిపోయాయి. వాటి మీద సంతకం పెట్టకుండా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టలేదు. నాకేం చేయాలో తెలియట్లేదు. నువ్వనేది నాకు అర్థం కావట్లేదు పని. బామ్మ, ఎండీగా మన కంపెనీకి ఎవరూ లేరు. అటువైపు ఇన్వెస్టర్స్ కానీ ఇటు ఫండర్స్ కానీ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడేంటి అర్జెంట్? అందరూ వాళ్ళ వర్క్స్లో బిజీగా ఉన్నారు కదా. అనంతు, నువ్వు చెప్పేది నేను వింటాను. అవతల కస్టమర్స్, క్లయింట్స్ ఎవరు వినరు. వాళ్ళ ఫండ్స్ శాంక్షన్ చేయకుండా వర్క్ ఎలా మొదలు పెడతారు? బామ్మ, చాలా ప్రాజెక్ట్స్ పెండింగ్లో ఉన్నాయి. మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అర్జెంటుగా ఎండీగా ఎవరో ఒకరిని అపాయింట్ చేయాలి. లేకపోతే మన కంపెనీలు, బిజినెస్లు అన్నీ మూతపడతాయి. అవునమ్మా, అన్నయ్య ఏమో కోమాలో ఉన్నాడు. ఇప్పుడు ఆ బిజినెస్లన్నీ రన్ చేయాలంటే ఎవరు చేస్తారు? అదే నన్ను అలా మాట్లాడతావు? మన అనంత్ ఉన్నాడు కదా. అరే అనంత్, నువ్వే ఎండీగా ఉండి ఈ బిజినెస్ మొత్తాన్ని నడిపించాలి. లేదు పని, నేనెప్పుడో చెప్పాను, ఈ బాధ్యతలన్నీ నేను తీసుకోలేను.